హాయ్ అండి, నేను మీ యోగా మార్షల్ ఆర్ట్స్ కోచ్. ఈరోజు సెకండ్ డే నాంచాకు తీసుకొని వచ్చేసాను నేను మీకోసం. మీరు సిద్ధంగా ఉన్నారా? ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియో చేసాం కదా, దాంట్లో అన్ని బేసిక్స్ చేసాం కదా, కంప్లీట్ బేసిక్స్ చేసాం. సో ఆ బేసిక్స్ మీరు ప్రాక్టీస్ చేస్తుంటే ఈరోజు వీడియో మీకు చాలా ఈజీ అవుతుంది. లేకపోతే ఫస్ట్ అది ప్రాక్టీస్ చేయండి, నెక్స్ట్ ఇది చేయండి. ఓకేనా? ఇది నెక్స్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ ప్రాక్టీస్ అది. ఓకే, మీరు నాంచాకు తెచ్చుకొని మంచి నాంచాకు తెచ్చుకోండి. ఫోమ్ ఉన్న నాంచాకు తెచ్చుకుంటే బెటర్. ఫోమ్ ఉన్నది అయితే మీకు తగిలినా కానీ పెయిన్ ఉండదు. చాలా వాల్యుబుల్ వెపన్ ఇది, బాగా నేర్చుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. నా గురువులకి, నా సీనియర్స్కి, ఆల్ స్టైల్ మాస్టర్స్కి ఈరోజు నాంచాకు వెళ్ళిపోతున్నాం కదా మన సెకండ్ లెవెల్కి. రెడీ? నా ఛానల్ ఫస్ట్ టైం చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోకి వెళ్ళిపోతాం, మన ప్రాక్టీస్లోకి వెళ్ళిపోతాం, వెరీ వాల్యుబుల్ ఆర్ట్లోకి వెళ్ళిపోతున్నాం ఈరోజు మనం. రెడీ? వార్మప్ అయిపోయింది, అది ఈరోజు మనం చేయట్లేదు, నెక్స్ట్ వెళ్ళిపోతాం. చూడండి. ఓకే, మనం చేసిన దాంట్లో ఫ్రంట్ చేసాం, దీనికి స్లోగా స్టాప్ చేసి ఆపోజిట్ చేస్తాం. ఓకేనా? ఓకే, సేమ్ నా హ్యాండ్ చేంజ్, అన్నీ కూడా మన హ్యాండ్ చేంజ్ చేయాలి, ఆపోజిట్ చేయాలి. ఓకే, స్లోలీ స్టాప్ అండ్ ఇవన్నీ చేసాం కదా, ఐడియా ఉంది కదా మీకు. అలాగే సైడ్ కూడా చేస్తాం కదా. ఓకే, ఇది కూడా స్లోలీ స్టాప్ అండ్ ఆపోజిట్. ఓకే, ఇవి చేసాం. నెక్స్ట్ హెడ్ చేసాం. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఓకే, చూడండి. ఇప్పుడు దీన్ని నాంచాకు ఎలా పట్టుకోండి, కిందకి పట్టుకొని జస్ట్ గ్రౌండ్ లెవెల్. మీరు స్పీడ్ చేయొద్దు, మీకు కంట్రోల్ చేయడం వచ్చేంత వరకు కూడా స్లోగా చేయండి. ఎలా స్లోగా చేయండి, దీన్ని హోల్డ్ ఇలా కంట్రోల్ చేయాలి. మళ్ళీ ఆపోజిట్ ఎక్కడి నుంచి. ఓకే, దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి? వెపన్ ఎటు తిరిగితే అటేగా మనం స్టాప్ చేయాల్సింది. మన ప్రీవియస్ వీడియోలో చెప్పాం కదా, ఇటువైపు. నెక్స్ట్ హ్యాండ్ చేంజ్. మీరు హ్యాండ్ ఫ్రీ హ్యాండ్ ఎలా పెట్టుకోవచ్చు, లేదా ఇక్కడే పెట్టుకోవచ్చు. లెఫ్ట్ హ్యాండ్ చేసేవాడు చాలా జాగ్రత్త చేయండి, ఎందుకంటే రైట్ హ్యాండ్ వచ్చినంత ఈజీగా లెఫ్ట్ హ్యాండ్ మనం చేయలేం. సో ఆ డిఫరెన్స్ ఏంటో మీకు తెలుసు కదా. ఓకే, దీన్ని ఇక్కడ కంట్రోల్ చేయండి. మరి ఇక్కడ ఆపోజిట్. ఓకే, ఆపోజిట్ వచ్చిన తర్వాత దీన్ని ఏంటి చేస్తాం చూడండి. వెపన్ ఎటువైపు తిరుగుతుంది, నాకు రైట్ సైడ్ తిరుగుతుంది కాబట్టి రైట్ సైడ్ అయింది కదా. ఇప్పుడు చూడండి, 1 2 3. దీన్ని ఎలా చేయాలంటే ఇలా ఉన్నాం కదా, రిస్ట్ని రివర్సల్ బ్యాక్ మనం క్యాచ్, మళ్ళీ ఇక్కడ పట్టుకుని దీన్ని రివర్స్ బ్యాక్. ఓకే ఓకే, సింపుల్గా. ఓకే, సింపుల్గా స్లోగా ఇది చేయండి. నెక్స్ట్ వన్, మొన్న క్లాస్లో చెప్పాం కదా, 1 డైరెక్ట్గా మన దీన్ని ఎలా స్టాప్ చేయాలని చెప్పాం కదా. ఈరోజు చూడండి, 1 2 3 దీన్ని క్యాచ్ చేయడం చూడండి. మళ్ళీ 4 5 6 7 8 9 and 10. అర్థమవుతుంది కదా. కంప్లీట్ ఈ స్టిక్ మాత్రం మనం దీన్ని ఇక్కడ క్యాచ్ చేయాలి. అలా కాదని చెప్పి చైన్ వచ్చిందనుకో, డెప్ప మీద తగులుతుంది, ఇంకెక్కడ తగలుతుంది, డెప్ప అదిరిపోద్ది. ఓకే, నెక్స్ట్ సేమ్. ఓకే, చెక్ మనం క్యాచ్ చేయాలి. ఓకే, ఫ్రంట్. ఓకే, ఎలా అవుతుంది, కరెక్ట్గా స్టాప్ అయింది కదా. మళ్ళీ సేమ్ ఫ్రంట్. కాన్సన్ట్రేషన్, మనం వెపన్ చేసేప్పుడు కంప్లీట్గా మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఆ వెపన్ మీదే ఉండాలి. ఇంక వేరే ఆలోచించారంటే ఇక్కడ తగులుతుంటాయి. ఓకే, వేరే ఇంజోగానికి వెళ్ళిపోతున్నాం. అందరికీ నాంచాకు అంటే తెలిసేది చూడండి, క్యాచ్. ఓకేనా? దీన్ని ఎలా చేయాలి చూడండి. రైట్ హ్యాండ్తో పట్టుకున్నాం కదా, ఇది లెఫ్ట్ హ్యాండ్ కరెక్ట్గా క్యాచ్ చేయాలి. మళ్ళీ సేమ్ పొజిషన్, క్యాచ్. ఓకే, క్యాచ్. ఈ చైన్ ఇక ఎలా వస్తుంది కదా, ఇక్కడ పట్టుకోవచ్చు కదా అని చెప్పి ఉంచవద్దు. దీన్ని క్యాచ్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ నార్మల్ పొజిషన్, మళ్ళీ టక్ మళ్ళీ వచ్చారు ఆ టైం. ఓకే, షోల్డర్ పై నుంచి మనం ఇలా క్యాచ్ చేస్తాం. చూడండి, ఓకేనా? ఇది ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయండి. ఎందుకు ఇంత ఎక్కువ సార్లు ఈ వార్మప్ని బాగా చేయమంటున్నానో మీకు నెక్స్ట్ అర్థం అవుద్ది.
ఓకే, సేమ్ క్యాచ్. ఓకే, ఓకే, ఇది వచ్చింది కదా ఇక్కడ మనకి. నెక్స్ట్ ఇప్పుడు దీని సైడ్స్ అనమాట. సైడ్స్ అయిపోయిన తర్వాత దీన్ని ఎలాగా ఆల్టర్నేట్ చేయాలి చూడండి. ఉంది కదా, ఈ పైన చేయి వదిలేయండి, మళ్ళీ ఇలా కింద తీయాలి. చూసారా, పట్టుకున్నాం కదా, ఈ పైన చేయి వదిలేస్తాం. వదిలేసి చూసారు కదా, మళ్ళీ చూడండి, పైన చేతి వదిలేసి కింద ఉన్న చేతితో ఇలా తీస్తాను. మీకు కనిపిస్తుంది కదా విజయ్, వస్తుంది. ఓకే, స్లోలీ ఇది బాడీ సెంటర్ నుంచి రావాలి. ఓకే, బాడీ సెంటర్ నుంచి ఇది సెంటర్ చేస్తాం. ఓకే, ఓకే, అర్థమవుతుంది కదా మీకు? బాడీ సెంటర్ నుంచి రావాలి. ఇప్పుడు దీన్ని సైడ్ నుంచి చేసేప్పుడు చూడండి. ఓకే, ఇప్పుడు కూడా పైన చేతిని మాత్రం వదిలేయాలి. ఓకే, పైన చేతిని వదిలితేనే మనకి హ్యాండ్ చేంజ్ అవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తామంటే నెమ్మదిగా, ఇది కూడా స్లోగానే, వచ్చిన తర్వాత కూడా స్లోగా ఎప్పుడైనా నాంచా కింద పడితే దీన్ని కూడా జస్ట్ రెస్పెక్ట్. ఓకేనా, రెడీ. ఇప్పుడు చూడండి, నాంచాక్ని బ్యాక్ 1 2 3 స్టాప్. ఓకే, ఫ్రంట్ రొటేషన్ క్యాచ్ చేయండి. మళ్ళీ దీన్ని సపరేట్ చేద్దాం. 1 2 3 స్టాప్. మళ్ళీ ఫ్రంట్ 1 2 3 స్టాప్. ఫ్రంట్ 1 సర్కిల్ 1 రోల్ చేసి మళ్ళీ క్యాచ్ చేస్తాం. బ్యాక్ 3 ఫ్రంట్ 1. ఓకేనా, చూడండి, బ్యాక్ 1 2 3 స్టాప్. ఫ్రంట్ 1. మళ్ళీ ఇక్కడి నుంచి బ్యాక్ 1 2 3 ఫ్రంట్ 1. బ్యాక్ 1 2 3 ఫ్రంట్ స్టాప్. ఇది వచ్చేంతవరకు మీరు స్పీడ్ చేయొద్దు. స్పీడ్ చేస్తే ఏమవుద్దంటే ఎల్బోస్ తగిలే ఛాన్స్ ఉంటుంది. సో మీరు స్లోగానే చేయండి. వచ్చేంతవరకు స్లో చేసి కమాండ్ వచ్చేదాకా మీరు స్పీడ్ చేయొద్దు. అలాగే సేమ్ లెఫ్ట్ హ్యాండ్ ఆల్సో సేమ్. లెఫ్ట్ 1 2 3 స్టాప్. ఫ్రంట్. నాంచాక్ ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత మంచి కమాండ్ వస్తుంది. నాంచాకే కదా, ఏదైనా అంతే, ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయాలి. Back 3 counts, stop. Front 1 big roll, stop. Back 3 counts, front 1. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, చూడండి, ఇప్పుడు మనం చేసిన నేను కలిసి ఒక కాంబినేషన్ చేస్తాం. చూడండి, దాన్ని మనం హెడ్ చేసాం కదా. 1 2 3 4 5. ఓకే, మళ్ళీ చూడండి, 1 2 3 4 5. ఓకేనా, ఇలా కూడా చేస్తాను. 1 2 3 4 5. మళ్ళీ 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. హెడ్ పైన 2 టైమ్స్ రొటేట్ చేస్తాం. 1 2 3 4 5. 1 2 3 4 5. ఓకేనా, అంతే, సేమ్ సింపుల్. 1 2 3 4 5. ఇది అయింది కదా. సేమ్ లెఫ్ట్ హ్యాండ్ కూడా చేయండి. 1 2 3 4 5. మళ్ళీ ఇక్కడి నుంచి 1 2 3 4 5. 1 2 3 4 5. స్లోలీ 1 2 3 4 5. ఇక్కడి నుంచి డైరెక్ట్గా 1 2 3 4 5. ఇక్కడ నుంచి సేమ్ 1 2 3 4 అండ్ 5.
ఇది చాలా ఇంపార్టెంట్ మూవ్స్ ఇవి. నాంచాక మనం ప్రాక్టీస్లోకి వెళ్ళిపోయాం ఆల్రెడీ ఈరోజు. దీన్ని ఎంత క్లీన్గా అబ్జర్వ్ చేస్తే అంత క్లీన్గా అబ్జర్వ్ చేసి చేయండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే కానీ ఒకసారి కామెంట్ బాక్స్లో చేయండి. మళ్ళీ ఒకసారి నేను చేసే ప్రయత్నం చేస్తాను, చెప్పే ప్రయత్నం. ఎందుకంటే ఇంతకన్నా స్లో చెప్పలేము, చెప్పరు కూడా. మనం చెప్పేదే సూపర్ స్లో. మీకు వన్స్ మన ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఈ స్లోలో ఉండవు, ఫుల్ ప్రాక్టీస్ చేస్తాం. అప్పుడు మీరు ఈజీగా క్యాచ్ చేయాలంటే ఇప్పుడు దీన్ని మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ. మనం హిప్ని చేసాం కదా, 1 2. ఇప్పుడు దీనికి రివర్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఇలా పట్టుకోండి, 1 2. అంటే వెపన్ ఏ సందర్భంలో వస్తే దాన్ని మనం ఈజీగా హ్యాండిల్ చేయగలగాలి. ఒకవేళ మనం పొరపాటు నుంచి చేసినప్పుడు కానీ సపోజ్ రివర్స్ అయినా హ్యాండిల్ చేయాల్సి వస్తే దాన్ని అక్కడి నుంచి కూడా మనం చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఓకే, చూసారు కదా, రైట్. ఓకే, మళ్ళీ హ్యాండ్ చేంజ్ లెఫ్ట్. ఓకే ఓకే, ఇచ్చేయండి. నెక్స్ట్ వన్ వచ్చి మనం హెడ్ చేసాం కదా, 1 2 3 4 5. ఇక్కడ నుంచి హ్యాండ్ చేంజ్, మళ్ళీ 1 2 3 4 5. ఓకే, మళ్ళీ హ్యాండ్ చేంజ్. గుర్తుపెట్టుకోండి, హ్యాండ్ చేంజ్ చేసిన తర్వాత అప్పుడు రొటేట్ చేయండి. మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు కదా, హ్యాండ్ చేంజ్, మళ్ళీ హెడ్ 1 2 3 4 క్యాచ్, హ్యాండ్ చేంజ్ 1 2 3 4 చేంజ్ 1. ఓకే, 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 ఓకే. మనం హిప్ని చేసాం కదా, 1 2. ఇప్పుడు దీనికి రివర్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఇలా పట్టుకోండి, 1 2. అంటే వెపన్ ఏ సందర్భంలో వస్తే దాన్ని మనం ఈజీగా హ్యాండిల్ చేయగలగాలి. ఒకవేళ మనం పొరపాటు నుంచి చేసినప్పుడు కానీ సపోజ్ రివర్స్ అయినా హ్యాండిల్ చేయాల్సి వస్తే దాన్ని అక్కడి నుంచి కూడా మనం చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఓకే, రైట్. ఓకే, మళ్ళీ హ్యాండ్ చేంజ్ లెఫ్ట్. ఓకే ఓకే, ఇచ్చేయండి. నెక్స్ట్ వన్ వచ్చి మనం హెడ్ చేసాం కదా, 1 2 3 4 5. ఇక్కడ నుంచి హ్యాండ్ చేంజ్, మళ్ళీ 1 2 3 4 5. ఓకే, మళ్ళీ హ్యాండ్ చేంజ్. గుర్తుపెట్టుకోండి, హ్యాండ్ చేంజ్ చేసిన తర్వాత అప్పుడు రొటేట్ చేయండి. మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు కదా, హ్యాండ్ చేంజ్, మళ్ళీ హెడ్ 1 2 3 4 క్యాచ్, హ్యాండ్ చేంజ్ 1 2 3 4 చేంజ్ 1. ఓకే, ఓకే. కాన్సన్ట్రేషన్ లేకపోతే కనుక ఎవరికైనా తగులుద్ది, కామన్ అది. సో వెపన్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఓకేనా? కాన్సన్ట్రేషన్ లేకపోతే కనుక తగులుద్ది. చుట్టుపక్కల ఏమి కూడా మీరు అబ్జర్వ్ చేయొద్దు. ఇప్పుడు నేను వీడియో చేస్తాను, నాకు గాలి చాలా వాళ్ళ విపరీతంగా వచ్చేస్తుంది. ఈ గాలిలో నా వాయిస్ వినపడద్దా లేదా అనే టెన్షన్లో ఆతృతలో నేను చేసుకుంటూ వెళ్తున్నాను, నాకు ఠాక్ మొదలైంది. సో అలాంటివి ఉండకూడదు వెపన్కి. అందులో నాంచాకు ఇది ఎవ్వరూ మన పనిష్మెంట్ ఇవ్వక్కర్లే, మనమే ఇచ్చుకుంటాం పనిష్మెంట్. రైట్? ఓకే, మనం ఇప్పుడు ఏం చేస్తాం, సైడ్ క్యాచ్ చేసాం కదా, అయిపోయింది కదా. మీరు ఇది బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత నెక్స్ట్ బ్యాక్. ఓకే, బ్యాక్ ఇది ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అప్పటి వరకు మీరు ఓన్లీ సైడ్స్ వేరే చేయండి అంతే, సైడ్స్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఓకే, ఇది ఎలా చేయాలి చూపిస్తాను చూడండి. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కదా, రైట్ హ్యాండ్ నా లెఫ్ట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ని ఫోల్డ్ చేసి ఇన్సైడ్ రొటేట్ చేసి లెఫ్ట్ హ్యాండ్ని డైరెక్ట్గా తీసిరండి. ఓకే, మళ్ళీ అగైన్. ఓకే, నా రైట్ హ్యాండ్ ఇది చూడండి, ఓన్లీ రైట్ హ్యాండ్ ఒకటి మూవ్ చేస్తున్నాం. ఓకే, ఇటు చేస్తున్నాం చూడండి, ఎలా ఉన్నారు కదా. రైట్ హ్యాండ్
అర్థమవుతుంది కదా? ఇదిగో ఓకే. ఈ రైట్ హ్యాండ్ ఏంది, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఏ హ్యాండ్ ఇది చేస్తున్నావు ఆ సైడ్ తీసుకెళ్తాం. లెఫ్ట్ హ్యాండ్, సో లెఫ్ట్ హ్యాండ్ ఫోల్డ్ ఇన్ సైడ్ లెఫ్ట్ సైడ్. ఓకే ఓకే. దీన్ని ఇండివిజువల్గా 5-10 టైమ్స్ చేయండి. చేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తామంటే 1 రైట్ 1 లెఫ్ట్ 1 రైట్ 1 లెఫ్ట్ 1 రైట్. ఓకే. సెంటర్ తీసుకొచ్చి 1 రైట్ స్ట్రైట్ మళ్ళీ అగైన్ సెంటర్. చాలా మంచి ఎక్సర్సైజ్ ఇది. మీరు 10-20 టైమ్స్ చేస్తే మీ చేతులు లాగి ఆఖరికి నాంచాకో లిఫ్ట్ చేయలేని పరిస్థితి అయిపోద్ది. అంత హెల్దీ ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా. చూడండి, ఇప్పుడు రైట్ హ్యాండ్తో నేను నాంచా పడుతున్నా. 1 సర్కిల్ లెఫ్ట్ సైడ్, మళ్ళీ ఇక్కడి నుంచి పైన 1 సర్కిల్ తీసుకుని ఒక సైడ్కి మనం తీసుకొస్తాం. ఓకే. 1 సర్కిల్ రైట్ సైడ్, మళ్ళీ ఇక్కడి నుంచి 1 హెడ్ మీద 1 సర్కిల్ తీసుకోవచ్చు. ఓకే. ఓకే, అర్థమవుతుంది మీకు? ఇది రైట్ హ్యాండ్తో చేసాడు. హెడ్ మీద మా సర్కిల్ హెడ్ మీద తీసుకోండి. అలాగే సేమ్ లెఫ్ట్ హ్యాండ్తో ఓకే. కన్ఫ్యూజ్ కావద్దు, స్లోగా హెడ్ మీద. మీకు అర్థమవుతుంది కదా? చూడండి, ఓకే క్లియర్? అది మళ్ళీ దీనికి ఆపోజిట్. ఓకే. చూసారు కదా? మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసుకోండి. మీ వాళ్ళు పంపిస్తే మర్చిపోవద్దు, ఎందుకంటే ఈ వీడియోస్ చాలామంది ఫాలో అవుతున్నారు. ఇంకొంతమంది రీచ్ అవుతే ఎక్కువ మందికి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా రీచ్ అవుద్ది. ఎవరో ఒకరికి మనం చెప్పే మార్షల్ ఆర్ట్స్ ఉపయోగపడిందంటే అది చాలా హెల్ప్ చేసినట్టు, మీరు చేసినట్టు అవుతారు, నేను కూడా మంచి హెల్ప్ చేసినట్టు అవుద్ది. సో కంపల్సరీగా మీ అనేవాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళందరికీ పంపించండి. వాళ్ళు కూడా ఎంతో కొంత ఆర్ట్ నేర్చుకుంటారు, వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్.